మనం చనిపోయాక మన డబ్బు మనతో తీసుకువెళ్ళే మార్గం. పుట్టినప్పుడు ఏమీ పట్టుకురాము, పోయేటప్పుడు ఏమీ పట్టుకు వెళ్ళాం. మనం చేసిన పాప పుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి అని అందరికీ తెలుసు. అయినా ఆ దేవుడు మనకు ఇచ్చిన దానిలో మనకి ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామని కూడా ఆలోచన లేకుండా ఉన్న నాల్లో ఆనందాన్ని మరిచి అనుబంధాలను చిన్న చిన్న మనస్పర్ధలకు వదిలేసి ఉరుకులు పరుగుల జీవితం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనతో వచ్చేది మనం చేసే మంచి పనులతో వచ్చే పుణ్యం మాత్రమే. అది డబ్బే అవ్వక్కర్లేదు. మనకు చేతనైన సహాయం ఎదుటి వాళ్ళకి పనికి వచ్చేది, ఎవరికీ ఇబ్బంది కలగంది అయి ఉంటే చాలు. ఒక చిన్న సంఘటన చెప్తాను, వినండి. ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని అంటే, ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరూ రాలేదు. అప్పుడు మళ్ళీ 100 కోట్లు ఇస్తానన్నారు. ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో చిక్కి సగం అయిపోయి ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి, నేను మీ డబ్బు మీకు చనిపోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెప్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నించాడు. దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్తతో, మీరు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ వెళ్ళారా అని అడిగాడు. దానికి ఆ వ్యాపారవేత్త వెళ్ళాను అని చెప్పాడు. అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు. దానికి వ్యాపారవేత్త, మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకుని వెళ్తాను. అదే ఇంగ్లాండ్ అయితే పౌండ్గా, జపాన్ అయితే యాన్స్గా, ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ కింద నా రూపాయలను మార్చి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. అప్పుడు జ్ఞాని ఇలా అన్నాడు, ఓ కోటీశ్వరుడా, అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా, ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీ డబ్బును పాపంలోనికి మార్చు. అదే అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాప పనులోకి మార్చు. లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగా ఆ ధన్వంతుడికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానిని 100 కోట్లు తీసుకోమంటాడు. దానికి జ్ఞాని, నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు జ్ఞానోదయమైన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాపకర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వల్ల పుణ్యగతులకు వెళ్తాడు. ఇది ఫ్రెండ్స్ మానవుని సంపద, మానవునితో వచ్చే విధానం. మనం కష్టపడి సంపాదించింది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకుని వెళ్దామా, లేక ఇక మీ ఇష్టమే. థ్యాంక్ యూ. మీ పద్మజ.